ఈరోజు మనం పక్కా కొలతలతో కందిపప్పు పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు పావు కేజీ, జీలకర్ర 100 గ్రాములు, ధనియాలు 100 గ్రాములు, ఎండుమిర్చి 50 గ్రాములు, ఉప్పు 50 గ్రాములు, చింతపండు మన నిమ్మపండు అంత సైజ్ అండి, వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు, కొన్ని మెంతులు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు పావు కేజీ కందిపప్పు ఉంది కదండి, ఇది డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి. చూడండి పప్పు కలర్ మారుతుంది. ఇప్పుడు ఈ పప్పు ప్లేట్లోకి తీసుకోవాలండి, చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పెనంలో మనం ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి, ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకుందామండి. ఇది మాడిపోకూడదండి, జస్ట్ ఒక 1 మినిట్ అలా ఆయిల్లో వేయించేసి తీసేద్దాం. అంతే అండి. ధనియాలు వేసుకుందామండి, జీలకర్ర, కొన్ని మెంతులు. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ధనియాలు జీలకర్ర. చూడండి ఇది ఫ్రై అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి చల్లారాక. ఇప్పుడు ఇవి చల్లారాయండి. చల్లారాక ఫస్ట్ ధనియాలు ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఈ మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇందులోనే చింతపండు చూపించాను కదా, చింతపండు కూడా వేసుకోవాలి. ఉప్పు, వెల్లుల్లిపాయలు, చూడండి ఇలా వస్తుంది. ఇంకోసారి పొడి చేసుకోవాలండి. ఇలా మిక్సీ అయ్యాక ఇందులో పప్పు యాడ్ చేసుకోవాలండి. పప్పు వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మిక్సీ రివర్స్ పల్స్లో వేసుకోవాలండి స్టార్టింగ్లో, ఎందుకంటే పప్పు మెదగాలి కాబట్టి. ఇది ఇంకా కొంచెం మెత్తగా పొడవాలండి. చూడండి ఈ విధంగా మొత్తం ధనియాలు జీలకర్ర పప్పులంతా ఇలా పొడవ్వాలండి. పౌడర్ రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని చల్లార్చి ఒక 1/2 అవర్ అలాగా ఎయిర్ కంటెంట్ జార్లో పెట్టుకోవాలండి. ఇది మనకి ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి.